అండి ఎప్పటినుంచో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అడుగుతున్నారు కదా. సో ఈ వీడియోలో అయితే ఈ బ్యాగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించేస్తాను. హలో హాయ్, దిస్ ఇస్ బందరమ్మాయి హాసిని. హైట్ వచ్చేసి 12 ఇంచెస్, అలాగే విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్ అనమాట. తీసుకుని క్లాత్, ఫోమ్ షీట్, అలాగే నాన్ వో 3 కూడా కలిపి కుట్లు అయితే వేసేసుకోవాలి. 2 ఇంచెస్ గ్యాప్తో అయితే వేసుకోవాలండి. లుకింగ్ చాలా బాగుంటుంది. నిలువుగా వేసుకుంటే సరిపోతుంది, అడ్డంగా అవసరం లేదు. ఇలా కుట్టుకున్న తర్వాత ఒక జిప్ అయితే తీసుకుని జిప్ని క్లాత్కి అయితే ఇలా అటాచ్ చేయాలి. ఆ తర్వాత మలిపి లోపలికి ఇలా అయితే వేయాలన్నమాట. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, జిప్ని ఫోల్డ్ చేసి ఇలా వేస్తే మనకి ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడు 3.5 ఇంచెస్ ఏమో నాన్ వౌ, అలాగే 2 ఇంచెస్ ఏమో మెయిన్ క్లాత్ తీసుకుని ఇలా రివర్స్లో పెట్టి స్టిచ్ అయితే చేయాలన్నమాట. సో ఇది వచ్చేసి బ్యాగ్ లోపల మనం గోట్కి అయితే వేయడానికి ఇలా స్టిచ్ వేసుకుని తర్వాత రివర్స్ అయితే చేసుకోవాలి. రివర్స్ చేసి ఇక్కడ కూడా ఒక కుట్టు అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఇందాక మనం జిప్పు పెట్టి స్టిచ్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, దానికి ఈ క్లాత్ని రివర్స్లో పెట్టి ఇలా అయితే స్టిచ్ వేసేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్నాక రివర్స్లో పెట్టి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని ఒక లైన్ లాగా ఎగుడు దిగుడు లేకుండా చక్కగా నీట్గా ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. కావాలంటే ఇంకో కుట్టు కూడా వేసుకోవచ్చు. ఇలా చక్క ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పాకెట్ అనమాట. ఈ పాకెట్ని సన్నగా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేయండి. అలా వేసిన తర్వాత మళ్ళీ ఇలా కిందకైతే పెట్టేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా క్లాత్కి అటాచ్ చేసి. ఇది మనకి పాకెట్ అనమాట. పాకెట్ అయితే రెడీ అయిపోతుంది ఇంతటితోటి. ఇప్పుడు మనం ఎక్కించుకున్న జిప్ అయితే ఉంది కదా, సో దానికైతే రన్నర్ ఎక్కిచ్చేస్తున్నాను. నేనైతే ఇప్పుడు ఎక్కిస్తున్నా, మీరు ఇంతకు ముందు అయినా ఎక్కించేసుకోవచ్చు. సో రన్నర్ ఎక్కిచ్చేసి ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట, మొత్తం జిప్ సరిగ్గా ఉందా లేదా అన్నది. అలా చెక్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనకి సైడ్కి ఎడ్జెస్ ఉన్నదంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని 4 ఇంచెస్ వచ్చే వరకు ఫోల్డ్ చేసుకోవాలి. అలా 4 ఇంచెస్ వచ్చినాక మనం సైడ్ కుట్టు అయితే వేసుకోవాలి. రెండో వైపు కూడా సేమ్ అలాగే 4 ఇంచెస్ వరకు పెట్టుకుని ఎగుడు దిగుడు లేకుండా రెండో వైపు కూడా అలాగే స్టిచ్ వేసుకుని సైడ్ ఉన్న ఎడ్జెస్ అంతా కూడా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. మీరు కూడా బ్యాగ్స్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మన దగ్గర బ్యాగ్స్ స్టిచ్ చేసుకోవడానికి కావాల్సిన రా మెటీరియల్ అవైలబుల్గా ఉంది. సో ఆ తర్వాత ఇలా ఉంది కదా, ఇప్పుడు సెంటర్ నుంచి ఇటువైపు 2.5, అలాగే అటువైపు 2.5 మార్క్ చేసుకోవాలి. కిందకేమో 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని మీ దగ్గర కర్వ్ స్కేల్ కనుక ఉన్నట్లయితే ఇలా డ్రా చేసుకోండి మొత్తం కలుపుకొని. నా దగ్గర కనిపించలేదు స్కేలింగ్, అందుకే బౌల్తో అయితే ఇలా డ్రా చేశాను అనమాట. సో ఆ తర్వాత ఈ 3 లేయర్స్ ఉంది కదా, ఆ కొంచెం కొట్టు అయితే ఇలా తీసేసుకోండి. కుట్లు కొంచెం తీసుకుని ఆ తర్వాత మనం సెంటర్కి మార్జిన్ చేసుకుని అక్కడైతే ఆ వౌచర్ ఉంది కదా అది పెట్టి అటు సైడు ఇటు సైడు కొంచెం మార్క్ చేసుకోవాలి. మధ్యలో సెంటర్కి కూడా మార్క్ చేసుకుని సిజర్ తోటి లైట్గా కట్ చేసుకుని ఇది మ్యాగ్నెట్ బటన్ అయితే పెట్టుకోవాలన్నమాట. లోపల మీ వౌచర్ని పెట్టి అటు ఇటు గట్టిగా ప్రెస్ చేయడమే. జాగ్రత్తగా చేయండి, అక్కడ క్లాత్ కొంచెం ఫోల్డ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో చూసుకుని 1-2 సార్లు అయితే అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మ్యాగ్నెట్ బటన్ అయితే పెట్టేసాము, అయిపోయింది. ఇప్పుడు ఈ చుట్టూతో కూడా ఒక స్టిచ్ అయితే వేసేద్దాము. మన దగ్గర సింగిల్ బ్యాగ్ అయినా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. అలాగే మీకు నచ్చిన ఏవైనా మోడల్స్ ఉన్న కస్టమైజేషన్ కూడా మన దగ్గర అయితే చేస్తామన్నమాట. సో ఇలా చుట్టూతా కూడా కుట్టు అయితే వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా మెజర్మెంట్ చేద్దాము ఎంత వచ్చిందనేది. సో ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మొత్తం కూడా నాకు 23 ఇంచెస్ అయితే వచ్చింది. సో 1 ఇంచ్ 1.5 ఇంచ్ అయితే ఎక్కువే తీసుకుందాము క్లాత్. ఇలా 1.5 ఇంచుతో మనం 24 ఇంచెస్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. వెడల్పు వచ్చి 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇలా మొత్తం చుట్టూతో కూడా క్లాత్తో అయితే ఇలా స్టిచ్ అయితే చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఎప్పటి నుండో చాలామంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అడుగుతున్నారు. సో అందుకని చెప్పి బ్యాగ్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెడుతున్నాను. ప్లీజ్ వెళ్ళేటప్పుడు అయితే ఒక లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొన్ని వీడియోస్ అయితే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. ఇంకొన్ని వీడియోస్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టగలుగుతాను అనమాట.
సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా టక్స్ అయితే ఇచ్చేయాలి. సేమ్ అండి, మన డ్రెస్సెస్ అవి స్టిచ్ చేసుకున్నప్పుడు క్లాత్ తిరగడానికి ఎలాగైతే టక్స్ ఇస్తామో సేమ్ ఇది కూడా అంతే, అలాగే టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకుని ఇలా క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్ అయితే చేసేసుకోవాలన్నమాట. నీట్గా సర్దుకుంటూ రావాలండి, లేదంటే ఇక్కడ తిత్తులు అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చక్కగా నీట్గా క్లాత్ని సర్దుకుంటూ ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. సో మొత్తం అలా స్టిచ్ అయితే వేసేసుకున్నాక ఏమైనా పోగులు, దారపు పోగులు అలాంటివి ఉంటే మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇంక ఇలా ఇటువైపు తిప్పేసుకుని ఇంకా మెయిన్ టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట పూర్తిగా. సో చూస్తున్నారు కదా, బ్యాగ్ అయితే ఎంత బాగా వచ్చిందో. చిన్న క్లాత్ ముక్క మిగిలినా కూడా మనమైతే ఇటువంటి బ్యాగ్స్ స్టిచ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కింద మ్యాగ్నెట్ బటన్ పెట్టాలి కదా, సో ఫస్ట్ ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కడ వరకు వస్తుంది ఏంటి అన్న చూసుకున్నాక మెయిన్ సెంటర్ పాయింట్ ఎక్కడుందో అక్కడ మళ్ళీ పాయింట్ చేసుకుని ఇలా ఓచర్ని అయితే పెట్టుకోవాలి. సెంటర్కి పెట్టుకొని అటువైపు ఇటువైపు ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసి జిప్ ఉంది కదా, జిప్ లోపల మాత్రమే కట్ చేయాలండి, ఇక్కడ బాగా గుర్తుంచుకోండి. సో అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకుని లైట్ కట్స్ ఇవ్వండి అటు ఇటు. సో లైట్ కట్స్ ఇచ్చినాక ఆ మ్యాగ్నెట్ బటన్ అయితే పెట్టేసుకోవాలి, లోపలేమో వాచర్ పెట్టేసుకోవాలి. ఇంతే అండి, చూసారు కదా, బ్యూటిఫుల్ వ్యాలెట్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుందో కదా, చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ